ఢిల్లీలోని భారత మండపంలో ఇవాళ ఎన్డీఏ కూటమి కీలక సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా అభినందన సభ కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, దేశ ఆర్థిక పురోగతిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలు, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి బలోపేతం, రానున్న రాజకీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, ఏదైతే ఈ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 12 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈ రోజు రాత్రికి సమావేశం కానున్నది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణతో పాటు ఎన్డీఏ కూటమిలో ఏర్పడి 12 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి మోడీని అభినందన సభ అనంతరం ఏదైతే పరిణామాలు ఉన్నో 12 ఏళ్లుగా దేశంలో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేసింది, ఎలాంటి సంక్షేమం ఏ విధంగా తీసుకొచ్చింది, దేశ అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యమైంది, అదే విధంగా జాతీయ స్థాయిలోనూ అదే విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ విధంగా ఉంది, ఆర్థిక సంస్కరణలు కానీ అదే విధంగా దేశ లో వచ్చిన మార్పులు, వాటి మీద సుదీర్ఘంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి పక్షాలు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ సంబంధించిన నేతలు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వాటికి సంబంధించిన చర్చ జరుగుతుంది. దీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత ఈ సమావేశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గత కొన్ని రోజులుగా ఏదైతే పార్టీలో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ప్రక్షాళన జరుగుతుంది అనే ఊహాగానాలు ఏవైతే వినిపిస్తాయో దానికి సంబంధించి మంత్రులు కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, అందరు మంత్రులు కూడా సమావేశాలకు హాజరు కావాలనే ఎన్డీఏ కూటమి నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఏ ఏ శాఖలో ఎవరికి మార్పు చేర్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా ఎన్డీఏ పక్షాల్లో ఏదైతే ఈ మధ్య కాలంలో జరిగిన నీట్ లీక్ పరీక్షల విధానంలో కానీ లోపాలు కానీ అదే విధంగా మంత్రులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రులను రాజీనామా, ముఖ్యంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ అదే విధంగా ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయితే దానికి సంబంధించి ప్రధాన ఏదైతే విద్యాశాఖ మంత్రులలో ఆయన మారుస్తారా లేకుంటే శాఖలు తప్పిస్తారా, రాజీనామా చేయిస్తారా అనే దానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశం అయితే ఇండియా కూటమిలో జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇటు ముఖ్యంగా గుజరాత్ అదేవిధంగా కర్ణాటకతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉన్నాయో, ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో, ఎన్డీఏ కూటమి పక్షాలు ఏ విధంగా ఉన్నాయో వాటి చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఏమున్నాయి, ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఏమున్నాయని కూడా దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటు ధరలు ఏవైతే పెరుగుతున్నావో ధరల నియంత్రణకు సంబంధించి కూడా ఈ కార్యక్రమంలో ఈ ఎన్డీఏ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి పైన కూడా దృష్టి సాధించే అవకాశం ఉంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు రేట్లు, గ్యాస్ రేట్లు రోజు రోజు పెరుగుతున్న నేపథ్యం వాటికి అనుగుణంగానే మరోవైపు చూసుకున్నట్లయితే రూపాయి పతనం కావడం, ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుందనే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. దేశంలో రాజకీయ పార్టీగా బీజేపీ విజయం సాధించినప్పటికీ ఆర్థిక పరమైన విషయాలలోనూ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటుందో వాటికి సంబంధించిన విదేశీ విధానంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పూర్తిగా విఫలమైందని ఇటు ప్రతిపక్షాలు అదేవిధంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి నేతలు ఇవాళ రాత్రి దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రాజ్యసభకు పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు రాజ్యసభకు ఎలక్టారు, అదేవిధంగా కొందరు మంత్రులను కూడా మంత్రులు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అధ్యక్షులను మార్చుతారనే అది కూడా ఉంది. దానికి
ఇటు ఎన్డీఏ కూటమి నేతలతో పాటు అదేవిధంగా మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమి పక్షాల్లో ఏవైతే మంత్రివర్గ మార్పులు ఉన్నాయో తెలుగు రాష్ట్రాలు కూడా మరో మంత్రులు వచ్చే అవకాశం ఉంది, లేకుంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులను మారుస్తారనేది ఏవైతే ఊహాగానాల్లో వీటన్నిటి గుండా కూడా ఈ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ఈ రోజు ఏదైతే సమావేశం ఇది భవిష్యత్తు జరిగే కీలక పరిణామాలపైన చర్చించే అవకాశం లేదు. ఇది కీలక నిర్ణయం అనేది కీలక సమావేశం అని కూడా చెప్పవచ్చు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.